హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు ఎస్కే విహారీస్ ఛానల్. మనం ఒక కొత్త మొబైల్ తీసుకున్నాము. అంటే మన ఛానల్ యొక్క వీడియోస్ క్లారిటీ పెంచడం కోసం. అదే శాంసంగ్ S24 అల్ట్రా. చూడండి, ఈ మొబైల్ నిన్ననే వచ్చింది మన చేతికి. ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాము. దీని గురించి పూర్తి వివరాలు చెప్తాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ శాంసంగ్ S24 అల్ట్రాని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్గా అంటే మొబైల్ కొన్న రోజు అంటే నిన్ననే ఓపెన్ చేసాము, ఎందుకంటే చూసుకోవాలి కదా. ఇంకా స్టిక్కర్లు అయితే పీకేసాము. లోపల మనం ఓపెన్ చేసినప్పుడు ఒక మాన్యువల్ బుక్ వచ్చింది. దగ్గరగా ఇవి చూపి, ఒక మాన్యువల్ బుక్ వచ్చింది. ఇది మనకు అవసరం లేదు. శాంసంగ్ S24 అల్ట్రా చూడడానికి మాత్రం చాలా బాగుంది. చూడండి, పట్టుకుంటే జారిపోయేటట్టు ఉంది. ఇది లక్స్ సోప్ అనుకుంటా. చాలా బాగుంది. మొత్తం 5 కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఒక మొత్తానికి అయితే చాలా బాగుంది అబ్బా. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. శాంసంగ్ లోగో స్టార్ట్ అయింది మన ఫోను. ఈ యాక్చువల్గా అంటే S24 అల్ట్రా చాలా బాగుంటుంది వీడియోస్కి. నేను కూడా ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ చాలా బడ్జెట్ కదా, ఓవర్ బడ్జెట్ కదా. యాక్చువల్గా ఇది ఎంత పడిందంటే ఆన్లైన్లో 1,29,999 రూపాయలు ఉంది, ఎక్కడ ఫ్లిప్కార్ట్లో. కానీ డోన్లో ఉమర్ మొబైల్స్ అని ఉంది, అక్కడ మనకి కేవలం 79,999 రూపాయలకు మాత్రమే వచ్చింది. అంటే యావరేజ్గా 50,000 మనకి డిఫరెన్స్ వచ్చింది. ఏమంటే అబ్రాడ్ అంట ఇది. ఎక్కడైతే మనకి ఎందుకు మనం వాడుకోవడానికి సేమ్ బాగుంటుంది, మనం వాడుకోవడానికి అయితే ప్రాబ్లం అయితే లేదు. ఇది అదర్ కంట్రీ నుంచి వచ్చింది, అయినా మనకి ఇబ్బంది లేదు కదా, మనకి పనికి వస్తే చాలు. మనకి 50,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. కాబట్టి ఎవరైనా కానీ ఏమన్నా కొనాలనుకుంటే డోన్ ఉమర్ మొబైల్స్లో రండి. చాలా తక్కువ రేటుకి మొబైల్స్ లభిస్తాయి. ఫ్రెండ్స్, మనకి మొబైల్తో పాటు కేవలం బాక్స్లో ఏమేమి వచ్చినాయంటే ఒక సిమ్ ఇంజెక్టర్ ప్లస్ ఒక కేబుల్, అంతే. ఇంకా మనకైతే ఛార్జర్ అయితే రాదంట. చూడండి, దీనికోసం ఛార్జర్ కొనుక్కోవాలంటే ఆన్లైన్లో చూస్తే 1,800 రూపాయలు ఉంది ఛార్జర్. అలాగే పైన ఈ బ్యాక్ సైడ్ పౌచ్ చేయాలంటే అది కూడా దాదాపు 1,800 రూపాయలు ఉంది. కానీ మన డోర్ ఉమర్ మొబైల్స్ అతను ముందర మ్యాట్ వేసాడు ఫ్రీగానే. అలాగే దీనికి సంబంధించి ఒక ఛార్జర్ కూడా ఇచ్చాడు, 25 వాట్స్ ఛార్జరు ఫ్రీగానే ఇచ్చాడు. థ్యాంక్స్ ఉమర్, ఎందుకంటే అది కొనాలంటే దాదాపు 2,000 అవుతుంది, మనకు ఫ్రీగానే లభించింది. అలాగే ఇంక ఈ బాక్స్లో అయితే ఇవే వచ్చింది. ఇంకా బిల్లు చూడండి, డోన్ ఉమర్ మొబైల్స్ శేఖర్ 79,999 రూపాయలు మాత్రమే. ఇది ఎవరైనా రావాలనుకుంటే కూడా, అంటే తక్కువ రేట్లో మొబైల్స్ సెకండ్స్ కానీ కొత్తవి కానీ కావాలనుకుంటే డోన్ ఉమర్ మొబైల్స్ని సంప్రదించండి. చాలా తక్కువ రేటుకి లభిస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ కోసం మనం ఏమేమి పర్చేజ్ చేసామో ఒకసారి లిస్ట్ చెప్తాను. ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసామో మీకు తెలుసు, ఎందుకు స్టార్ట్ చేసామో కూడా తెలుసు. ఈ యూట్యూబ్ జర్నీలో మేము ఫస్ట్ స్టార్ట్ చేసిన మొబైల్ ఒప్పో కంపెనీది. ఇది ఒప్పో రెనో 2F. మా దగ్గర ఉన్న మొబైల్తోనే వీడియో స్టార్ట్ చేసినాము. వీడియోలు కొంచెం యావరేజ్గా వచ్చేటివి. అది కాక వీడియో బఫరింగ్ అయ్యేది, చాలా ఓల్డ్ మొబైల్ కదా. కాబట్టి ఫస్ట్లో మేము వీడియో తీసినది ఈ మొబైల్తోనే. తర్వాత మా కెమెరామెన్ రంగడ్ గారు ఉన్నాడు కదా, వాంది రెడ్మీ మొబైల్. ఈ 2 మొబైల్తోనే మేము వీడియో స్టార్ట్ చేసినాము. ఇది నేను తీసేవాడిని, ఈ మొబైల్తో వాడు తీసేవాడు. 2 కలిపి మిక్సింగ్ చేసి వీడియోలు రెడీ చేసేవాళ్ళము. తర్వాత మన వీడియోల యొక్క క్లారిటీ పెంచాలనే ఉద్దేశంతో మధ్యలో వివో V29 తీసుకున్నాము. అది మళ్ళీ అమ్మేయడం జరిగింది. తర్వాత మనం శాంసంగ్ S21 అల్ట్రా
ఈ మొబైల్ తీసుకోవడం జరిగింది. ఇదైతే వీడియో క్లారిటీ హైలైట్గా వస్తుంది. ఏమంటే దీంట్లో మైనస్ ఏమంటే బ్యాటరీ త్వరగా హీట్ అవుతుంది. త్వరగా హీట్ అయ్యి వీడియో కెమెరా ఆన్ కాకుండా అయిపోతుంది మొబైల్ హీట్ అయిందంటే. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. సర్లే అని చెప్పేసి ఇంతవరకు మనం ఇంకో మొబైల్ మారుద్దామనే ఉద్దేశంతో, ఇంతవరకు ఐఫోన్ ఎప్పుడు వాడలేదు మేము, దాని గురించి ఐడియా కూడా లేదు. కాబట్టి ఈసారి ఐఫోన్ వీడియో క్లారిటీ బాగుందనే ఉద్దేశంతో ఐఫోన్ తీసుకోవడం జరిగింది. అదే ఐఫోన్ 13 Pro Max ఇది తీసుకున్నాము. వీడియో క్లారిటీ మాత్రం చాలా బాగుంది. కానీ దీంట్లో నుంచి వీడియోస్ సిస్టంలోకి ఎక్కించుకోవడానికి కానీ, మొబైల్ నుంచి మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. ఏం చేయాలో అర్థం కాలేదు. లాస్ట్కి మేము దీంతో వీడియోలు చేయడం ఆఫ్ చేసేసాము. మా వీడియోస్ ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏమంటే ఐఫోన్ నుంచే. ఈ ఐఫోన్ నుంచి మేము వీడియో ఎడిటింగ్ చేసుకోవాలన్నా, వీడియోలు ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది అయిపోయింది. దానివల్ల మేము వీడియోలు చాలా తీసి పెట్టాం కానీ ఎడిటింగ్కి ఇబ్బంది అయిపోయి చేయడం లేదు. దానికోసం ఇట్లయితే కాదని చెప్పేసి మనం ఇంకా లాస్ట్ కొత్తగా తీసుకున్న మొబైల్ Samsung S24 Ultra. ఇదే మనం నిన్న తీసుకున్నాము. ఇప్పటి నుంచి వీడియోలు చాలా ఫాస్ట్గాను ప్లస్ క్లారిటీగాను ఉండబోతున్నాయి. అలాగే ఒక డ్రోన్ కూడా తెచ్చుకుందాం అనుకున్నాము, కానీ కొంచెం బడ్జెట్ ఇష్యూ వల్ల అంత దూరం పోలేదు. నిదానంగా అయితే డ్రోన్ అయితే తెచ్చుకుంటాము. ఇప్పుడు మన దగ్గర మనము యూట్యూబ్ కోసం ఏమేమి ఎక్విప్మెంట్ వాడతామంటే, ఇది స్టాండ్. మనము వీడియోస్ స్టేబుల్గా అంటే షేక్ కాకుండా ఉండడం కోసం ఈ స్టాండ్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఇది మడిస్తే చాలా చిన్నగా అయిపోతుంది. ఒకసారి చూపిస్తా చూడండి. ఇలా పిన్స్ ఓపెన్ చేసేసి లాక్, అన్నీ అంతే. మనం ఇలా చాలా మందికి ఈ వీడియో ఇది తెలిసి ఉంటుంది ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి, కానీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా మడిస్తే క్లోజ్ చేసేస్తే ఇంత చిన్నగా అయిపోతుంది. మనం దీన్ని ఓపెన్ చేయాలంటే ఇవి ఇలా ఓపెన్ చేసేసి ఇలా మనకు కావాల్సిన సైజు వరకు, ఇటు వరకు లేదు ఇంకా పెద్ద కావాలంటే ఇట్లా పెట్టేసి ఇది లాక్ క్లోజ్ చేయాలి. అప్పుడు కిందికి వెళ్ళిపోదు. ఇప్పుడు కిందికి వెళ్ళదు. మనం కొన్న వాటిలో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకో ఐటమ్, ఇది లాక్ చేసేసి పక్కన పెడదాం. స్టాండ్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్యాగ్ కూడా రీసెంట్గానే తీసుకున్నాము. అంటే అప్పుడు చిన్న బ్యాగ్ వాడేవాళ్ళము, కానీ ఎక్విప్మెంట్కి సరిపడం లేదని చెప్పేసి పెద్ద బ్యాగ్ తీసుకున్నాము. ఇది కర్నూలులో 550కి వచ్చింది. యాక్చువల్గా ఇది 800 చెప్పారు, కానీ మా కెమెరామెన్ వాడిని పీడించి 550కి తీసుకొచ్చాడు. చాలా తక్కువ రేటు. నెక్స్ట్ చిన్న టార్చ్ లైట్. మనం ఎక్కడైనా కేవ్స్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే నైట్ టైమ్స్ కానీ జర్నీకి అప్పుడు ఉపయోగపడుతుందని చెప్పేసి చాలా ఫోకస్ వస్తుంది ఇది టార్చ్ లైట్. ఇది ఒకటి కొనుక్కున్నాము. నెక్స్ట్ ఇదో గింబల్. మొబైల్ షేక్ కాకుండా వీడియో తీసేటప్పుడు చిన్న గింబల్. ఇది ఆర్డినరీది, అంటే స్మార్ట్ ఏం కాదు, అంటే ఆటోమేటిక్ కాదు, ఇది మనం మాన్యువల్ అని చేసుకోవాలి. ఇది ఒకటి చిన్నది. నెక్స్ట్ సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకున్నాము, కానీ పెద్ద వాడలేదు ఇదైతే, ఎందుకంటే అంత వాడే అవసరం కూడా రాలేదు. ఇది సెల్ఫీ స్టిక్. ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే 300 రూపీస్కి మేము పర్చేజ్ చేసాము. నెక్స్ట్ ఒక పవర్ బ్యాంక్, ఆంబ్రెనే పవర్ బ్యాంక్. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో 1300-1600 రూపీస్కో తీసుకున్నాను. చాలా రోజులు అయింది కదా, రేటు మర్చిపోయాను. కావాలంటే మళ్ళా కింద రాసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఒక పవర్ బ్యాంక్ సరిపోదు కదా, ఎందుకంటే మొబైల్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ మన మైక్ ఉంటుంది, మైక్ను కూడా ఛార్జ్ చేసుకోవాలి. వీలైతే చిన్న డ్రోన్ ఒకటి కొనుక్కున్నాం కదా, దాన్ని కూడా ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంకో పవర్ బ్యాంక్ తీసుకున్నాము. ఇది బోట్ పవర్ బ్యాంక్.
బోట్ కంపెనీ 20,000 mAh ఇది. ఇది మనకి 1400 రూపీస్కి అయితే వచ్చింది ఫ్లిప్కార్ట్లో. మొత్తానికి మనకి 2 పవర్ బ్యాంకులు. నెక్స్ట్ ఇది మైక్, వైర్లెస్ మైక్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఇదో ఈ వైర్లెస్ మైక్. ఇది కూడా మనకి ఫ్లిప్కార్ట్లోనే పర్చేస్ చేశాను. మ్యాక్సిమం మనమైతే ఫ్లిప్కార్ట్లోనే కొంటాము. నెక్స్ట్ డ్రోన్. మనం డ్రోన్ ఇదేదో 4K వీడియో అని చెప్పేసి అమెజాన్లో చూపిస్తే బాగుంటుందేమని కొనుక్కున్నాను. కానీ ఇది అంత సీన్ లేదు, వీడియోస్కి అయితే పనికిరాదు. ఆల్రెడీ ఈ డ్రోన్ అన్బాక్సింగ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినాము. కేవలం ప్రాక్టీస్కి అయితే పనికి వస్తుంది, వీడియో రికార్డింగ్కి అయితే రాదు. నెక్స్ట్ ఇది మనకి 3,500 రూపీస్ పడింది అమెజాన్లో. నెక్స్ట్ స్టార్టింగ్లో నేను ఇంకో డ్రోన్ పర్చేస్ చేయడం జరిగింది. ఇది మన కడప ఎన్టీఆర్ సర్కిల్లో జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ అని ఉంటుంది. అంటే అతని ద్వారా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. 1,700 రూపాయలు. ఇది అస్సలు పనికి రాకుండా అయిపోయింది. నేను ఒకటి ప్రెస్ చేస్తే ఇంకో సైడ్ వెళ్ళిపోతుంది. ఇదైతే వేస్ట్ కాబట్టి పక్క పెట్టేద్దాం. ఇంకా మనం కొంచెం గుహల్లోకి అంటే కేవ్స్ లేకి వెళ్ళినప్పుడు చీకటిగా ఉంటుంది కదా, దానికోసం అనే ఉద్దేశంతో బ్యాటరీస్ అంటే టార్చ్ లైట్లు పర్చేజ్ చేసాము 2. ఎందుకంటే మధ్యలోకి పోయినాక ఛార్జింగ్ అయిపోయింది అనుకో కష్టం కదా, అటందుకు 2 టార్చ్ లైట్ పర్చేజ్ చేసాము. ఇది ఒక్కొక్కటి 300-400 రూపీస్ పడింది. అంత ఐడియా లేదు, చాలా రోజులు కదా మర్చిపోయాను. ఇలాంటిది ఇదొకటి 2 టార్చ్ లైట్లు పర్చేజ్ చేసాము. ఇంకా ఇప్పుడు మైక్ ఆల్రెడీ మాట్లాడుతున్నా కదా, ఆ మైక్. నెక్స్ట్ బోయే M1 మైక్ పర్చేజ్ చేసా కానీ దీని అయితే పెద్దగా వాడలేదు. ఇది ఎప్పుడు వాడలేదులే, దీంతో మనకెందుకు. ఇంకా మొబైల్ పౌచెస్. ఇవి వర్షానికి ఏమైనా మొబైల్స్ తడుస్తాయనే ఉద్దేశంతో, లేకపోతే వాటర్లో వీడియో తీయాల్సి వచ్చినప్పుడు దీంట్లో మనం మొబైల్ దీంట్లో ఇన్సర్ట్ చేసేసి వాడుకోవచ్చు అంట. దీన్ని కూడా ఎప్పటికైతే వాడలేదు, ఏంటంటే సేఫ్టీ కోసం కొని పక్క పెట్టేసాము. ఇది కూడా పక్క పెట్టేద్దాం. ఇంకా ఇప్పటికైతే ఇవి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఎక్విప్మెంట్. ఇప్పటి నుంచి మన వీడియోలు అయితే రెగ్యులర్గా వస్తాయి. ఇంతవరకు ఆలస్యం కావడానికి కారణం మీకు చెప్పాను కదా ఇందాకనే, ఐఫోన్ తీసుకోవడం వల్ల వీడియో క్లారిటీ బాగా వచ్చింది, కానీ ఎడిటింగ్ మాత్రం నాకు చాలా ఇబ్బంది పెడుతుంది. అటందుకు చాలా వీడియోలు తీసి ఎడిటింగ్ చేయకుండా పక్క పెట్టాను. ఇప్పటి నుంచి మనం S24 Ultra తీసుకున్నాం కదా శాంసంగ్, ఇప్పటి నుంచి వీడియో చాలా తొందరగా పెడతాను. కాబట్టి గైస్ ఏమనుకోవద్దండి, సారీ. ఫ్రెండ్స్, నా పేరు బద్దల రంగడు. నేను SK విహారీస్ ఛానల్ కెమెరామ్యాన్ని. మేము వాడినటువంటి మెటీరియల్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది కదా. మేము అయితే త్వరలో మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాము. అదే విధంగా డ్రోన్ కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు మా ఛానల్కి ఆదరిస్తారని మీ నుంచి కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మీకు గ్యారంటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలు తొందరగా అప్లోడ్ చేస్తాము. ఎందుకంటే మొబైల్ మార్చినందుకు, కాబట్టి డిలే అయినందుకు ఏమనుకోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.